Now, doctors not just in their clinic, listen to Doctors on Air. గణేష్ చెప్తుంది నిజమే అనిపిస్తుంది కదా. హలో రెడ్ ఎఫ్ఎం తెలుగు, దిస్ ఇస్ ఆర్జే చర్మలా ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం విజయవాడ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి డయాబెటిస్ రిస్క్ ఎలా తగ్గిస్తాయో మాట్లాడి తెలుసుకుందాం. మరి దీని గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ స్వప్నశ్రీ బొప్పన ఫ్రమ్ స్వప్న హాస్పిటల్స్, భారతీనగర్, విజయవాడ ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, అసలు ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సో ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ప్రోబయోటిక్స్ అంటే బ్రతికున్న మంచి బ్యాక్టీరియాని తీసుకొని పాలల్లో వేస్తే అది మనకి పెరుగులాగా మారుతుంది కదండి, అదే ఫర్మెంటేషన్ అంటే. సో ఇట్లా చేసినప్పుడు ఒక రకమైన పులుపు, కొంచెం థిక్గా అవడం, క్రీమీగా అవడం అవుతుంది. ప్లస్ పాలని ఇంకా ఎక్కువ రోజులు ఉంచొచ్చు కదా పెరుగులాగా మారిస్తే. ఇది అడ్వాంటేజ్ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే అది. మ్యామ్, ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు లాంటివి డయాబెటిక్స్ ని తగ్గించడానికి ఎలా హెల్ప్ చేస్తాయి? సో చెప్పాను కదండి, ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోబయోటిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రోబయోటిక్స్ మన పేగులోకి వెళ్ళిన తర్వాత అవి మల్టిపులై అవుతాయి. సో 1, 2 అవుతాయి, 2, 4 అవుతాయి అట్లాగా. అలా అయినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి అన్నమాట. ఇలా మంచి బ్యాక్టీరియా పెరిగినప్పుడు వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఒకటి, ఆ లోపల ఉన్న మెంబ్రెయిన్స్ అన్ని కూడా టైట్ గా అయిపోతాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియాని ఎంటర్ అవ్వనివ్వకుండా చేస్తాయి. బ్యాడ్ బ్యాక్టీరియా మూలన వచ్చే టాక్సిన్స్ కూడా ఎంటర్ అవ్వనివ్వకుండా చేస్తాయి. అండ్ ఆల్సో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఈ టాక్సిన్స్ అన్ని బ్లడ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక క్రానిక్ ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం, అట్లాంటిది డెవలప్ అవుతుంది. అలాంటి వాటి మూలన క్రానిక్ డిజీజెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఈ అన్నిటిని తగ్గిస్తుంది. అది కాకుండా కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని, బయోయాక్టివ్ పెప్టైడ్స్ అని అట్లా రకరకాల కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. దీని మూలన మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ బ్లాక్ అవుతాయి, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్. డాక్టర్, ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ డయాబెటీస్ ని తగ్గిస్తుంది అనడానికి ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఎస్, చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది దీనికి. బట్ డయాబెటాలజియా అనే ఒక పర్టికులర్ రీసెర్చ్ పేపర్ లో పబ్లిష్ చేయబడింది ఏంటి అంటే, దీని మూలాన రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. డయాబెటీస్ ఒక్కటే కాకుండా ఇంకా క్రానిక్ డిజీజెస్ లైక్ బీపీ, ఒబిసిటీ అంటే ఊబకాయం, అది కాకుండా ఆల్జీమర్స్, మెమరీ లాస్, పార్కిన్సన్స్, వీటికి కూడా ఉపయోగపడతాయి ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అని రీసెర్చ్ ఉంది. మ్యామ్, డయాబెటీస్ ని తగ్గించడానికి నార్మల్ డైరీ ప్రొడక్ట్స్ కి అండ్ ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నార్మల్ డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే పెరుగు లాంటి పదార్థాలు. అంటే ఆ ప్రోబయోటిక్ యాడ్ చేయబడి అది లాక్టోజ్ అనే షుగర్ ని బ్రేక్ చేసి లాక్టిక్ యాసిడ్ ఫార్మ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటాం. సో ప్రోటీన్స్ ఏముంటుంది, బట్ ప్రోబయోటిక్స్ యాడ్ అవుతుంది అనమాట. డాక్టర్, ఏ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది? ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే వరల్డ్ మొత్తంలో అన్ని చోట్ల ఉన్నాయి ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్, బట్ ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది అంతే. మనకి ఇండియాలో పెరుగు అంటే కర్డ్, యోగర్ట్ అని ఎట్లా చెప్తారు. గ్రీక్ లో గ్రీక్ యోగర్ట్ అంటారు, టర్కీలో కేఫర్ అంటారు, తర్వాత ఐస్లాండ్ లో స్కైర్ అంటారు. అట్లా బటర్ మిల్క్, లస్సీ రకరకాల పేర్లతో పిలువబడుతుంది. సో లిక్విడ్ ఫామ్ లో యూజువల్ గా బటర్ మిల్క్, లస్సీ, కేఫర్ అని అంటారు. అదే సాలిడ్ ఫామ్ లో అయితే మటుకు స్కైర్, కర్డ్, యోగర్ట్ అని పేర్లతో పిలువబడుతుంది. డాక్టర్, ఈ డయాబెటిస్ రిస్క్ తగ్గించడానికి మనం ఎంత ఫ్రీక్వెంట్ గా ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి కన్స్యూమ్ చేయాలి? మన పెద్దవాళ్ళు చెప్పినట్టే ప్రతి మీల్ ఆఫ్ ద డే అంటే ఉదయం టిఫిన్ లో, మధ్యాహ్నం లంచ్ లో, రాత్రి డిన్నర్ లో ఒక చిన్న బౌల్ కి సరిపడా పెరుగు తింటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మాకు ఈ ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ మీద మంచి అవేర్నెస్ కల్పించారు. అండ్ లిజనర్స్, మీరు కనుక ఇంకా ఫర్మెంటెడ్ డైరీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఇంకా మంచి డైట్ టిప్స్ కోసం అన్నా కూడా www.makeindiawin.co.in ని విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. What is your diabetes risk? High or low? Scan to know.